నమస్తే. ప్రకాష్ రాజ్ వర్సెస్ బండ్ల గణేష్. నువ్వెవరు అసలు? ప్రకాష్ రాజ్ కి బండ్ల గణేష్ మాస్ వార్నింగ్. ఒకవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయనంటే గిట్టని లక్షణ నటుడు ప్రకాష్ రాజ్. మరోవైపు పవన్ కళ్యాణ్ భక్తుడు, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. ఇప్పుడు ఈ ముగ్గురు పేర్లు టాలీవుడ్ మరియు పొలిటికల్ సర్కిల్స్ లో మారుమోగిపోతున్నాయి. సింగిల్ గా వస్తావా, పొత్తుతో వస్తావా అని పవన్ ను ప్రకాష్ రాజ్ కలిగితే అసలు నువ్వెవరు, ప్రతి దాంట్లో వేలెందుకు పెడతావు అంటూ బండ్ల గణేష్ దండయాత్ర మొదలుపెట్టాడు. అసలు రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ఈ కోల్డ్ వార్ ఎందుకు మొదలైంది? బండ్ల గణేష్ ఎందుకు అంతలా ఫైర్ అయ్యాడు? ఈ కథకి మెయిన్ రీజన్ జూన్ 2వ తేదీ, అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఒక భారీ సభ పెట్టాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఊహించని విధంగా ప్రభుత్వం నుండి ఆయనకు పర్మిషన్ రాలేదు. దీంతో పవన్ కళ్యాణ్ ఆవేశం కట్టలు తెచ్చుకుంది. అడ్డుకుంటే ఆగుతానా, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో నా పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుంది అని ఒక సంచలన ప్రకటన చేశారు. పవన్ చేసిన ఈ కామెంట్ అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ హాట్ టాపిక్గా మారింది. అయితే పవన్ ఎప్పుడు దొరుకుతాడా అని వెయిట్ చేస్తున్న ఒక వ్యక్తి ఎంట్రీ ఇక్కడే జరిగింది. ఆయనే ప్రకాష్ రాజ్. పవన్ తెలంగాణ పోటీ ప్రకటన చేయగానే ప్రకాష్ రాజ్ తన ఎక్స్ ఖాతా ఓపెన్ చేశారు. పవన్ టార్గెట్ చేస్తూ పరోక్షంగా ఒక సెటారికల్ పోస్ట్ వదిలారు. మీరు వస్తారంటే మేము వద్దంటామా? రండి దొరా. ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదంటే సింగిల్ గా వస్తున్నారా చెప్పండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక చురక వేశారు ప్రకాష్ రాజ్. సాధారణంగా ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ వేసే ట్వీట్స్ ఎంత వైరల్ అవుతాయో మనందరికీ తెలుసు. పైగా పవన్ బీజేపీకి మిత్రుడు కావడం, సనాతన ధర్మం విషయంలో పవన్ స్టాండ్ కు ప్రకాష్ రాజ్ స్టాండ్ కు అస్సలు పొసగకపోవడంతో ప్రకాష్ రాజ్ కావాలనే పవన్ ను టార్గెట్ చేశారని జన సైనికులు రగిలిపోయారు. కానీ అందరికంటే ముందు ఒక వ్యక్తి ప్రకాష్ రాజ్ పై బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. పవన్ పై ప్రకాష్ రాజ్ ట్వీట్ చూసి బండ్ల గణేష్ కి ఎక్కడో కాలిపోయింది. వెంటనే తన కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. అది మామూలు కౌంటర్ కాదు, పక్కా మాస్ వార్నింగ్. ప్రతి దాంట్లో వేలెందుకు పెడతావు, అసలు నువ్వెవరు, నువ్వు తమిళోడువా, తెలుగుడువా, కన్నడవాడువా, నీ ఊరేవి, నీ కథ ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతటితో ఆగలేదు. ప్రతి దాంట్లో దూరి జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా దేశ ప్రధానివా, పని లేకపోతే పని చూసుకో, ప్రతి దాంట్లో దూరి హీరోలా ఫీల్ అవ్వద్దు అని ఏకి పారేశారు. బండ్ల గణేష్ ఇచ్చిన ఈ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. పవన్ ఫ్యాన్స్ అంతా బండ్లన్నకు జేజేలు పలుకుతూ ఈ ట్వీట్ ను తెగ షేర్ చేస్తున్నారు. తనకు నచ్చిన అంశాలపై, ముఖ్యంగా బీజేపీ లేదా రైట్ వింగ్ ఐడియాలజీకి సంబంధించిన వ్యక్తులపై ప్రకాష్ రాజ్ ఎప్పుడూ తన గొంతు వినిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ పై ఆయన చేసిన కామెంట్స్, దానికి బండ్ల గణేష్ ఇచ్చిన మాస్ కౌంటర్ టాలీవుడ్ లో కొత్త చర్చకు దారితీసాయి. మరి ప్రకాష్ రాజ్ దీనికి మళ్ళీ రిప్లై ఇస్తారా, సైలెంట్ గా ఉండిపోతారా? ఈ సోషల్ మీడియా వార్ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.